హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఏంటా ఇది అని చూస్తున్నారా? సోరకాయ కర్రీ, సోరకాయ బజ్జీ అంటారండి దీన్ని. ఇదైతే సోరకాయ కర్రీనే. నేనైతే సోరకాయ తీసుకున్నా, ముప్పావు తీసుకున్నా, పావు మందం అయితే పక్కన పెట్టుకున్నా. నేను అవి లోపల గుజ్జు తీయకుండా నేను పైన పొట్టు అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నా. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో సొరకాయ ముక్కలు అన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటేనే మంచిగా ఉడుకుతుందండి. ఇంకా నేనైతే పచ్చడి చేసే టైం లేకుండే నాకు. ఇట్లా కొత్తగా ట్రై చేద్దామని నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేసిన ఒకసారి. చాలా బాగుందని మళ్ళీ వీడియోనైతే తీసిన. ఎందుకంటే మనకు వచ్చింది వీడియో రూపంగా పెడితే ఇంకా మీకు కూడా తెలుస్తుంది కదా, మీరు కూడా ఆ టేస్ట్ చూస్తారు, మీ పిల్లలకు చేసి పెడతారు అనే ఉద్దేశంతో నేనైతే తీసిన. సొరకాయ ముక్కలు, ఒక ఆనియను, 2 టమాటాలు, కరివేపాకు, కొంచెం చింతపండు, పసుపు, అందులో ఉప్పు, కారపొడి అన్నీ వేసుకొని అయితే నేను ఒక గ్లాసుడు వాటర్ పోసి మూత పెట్టి అయితే నేను ఉడికించుకున్నా. అది మెత్తగా ఉడకాలి. సొరకాయలు మెత్తగా ఉడికిన తర్వాత మనం పప్పుదువ్వ ఉంటుంది కదా, ఇప్పుడు పప్పుదువ్వ లేకపోతే ఇప్పుడు 20 రూపీస్ 30 రూపీస్కి వస్తుంది కదా, అది దాంతోనైతే నేను దాన్ని మెత్తగా నేనైతే అనుకున్నా. అనుకున్న తర్వాత పోపుకి వేసుకోవడమే. తొందరగా అయిపోతుందండి, చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చేసి పోపుకి వేసుకోండి. ఇంకా సూపర్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సొరకాయ కూర వండితే మాత్రం సొరకాయ ముక్కలు ఉంటాయి కాబట్టి అన్నీ పక్కకు పెట్టేస్తారు కదా. మరి మా ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఎవ్వరు చెయ్యట్లేదు అస్సలకే. ప్లీజ్ ఏదన్నా లోపం ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో.